సో హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ విత్ సర్కిట్ బాయ్స్. అయితే మన సర్కిట్ అన్న చూస్తారా అందరూ? ఇప్పుడు చూడండి, చూపిస్తా ఇట్లా కూర్చుండవు. అయితే నిన్ననే దేవుని కాడికి పోయొచ్చిండు. సైక్లా ఖాళీ వ్లాగ్ కొట్టిండు. మీరు ఖాళీ చూడండి, వ్లాగ్ ఎట్లున్నదో చూడండి. దాని తర్వాత చెప్పుండి మీరు ఎట్లున్నదో వ్లాగ్ కావాలి. అన్న మరి జైనన్న తీసుకోవాలని చెప్పి అలిగినంట అన్నిటి మరి. వస్తా అన్న వస్తా. ఆ అయితే అన్న ఇప్పుడు ఫోన్ చేసి కూడా బయటికి వస్తలేడు. ఫోన్ చేసి పిలిపి కదన్నా. వస్తా వస్తా పిలుస్తాను టెన్షన్ పడ. పిలుస్తాను నేను పిలుస్తారా? అరే నా ఫోన్ చేయన్నా మరి. అరే సాయిచ్చినా ఇప్పుడు వీడియో కొడదామంటే అన్న లేడు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం. అన్న ఫోన్ చేయి. వస్తాడు పిలుస్తా. ఫోన్ చేయన్నా. పిలుస్తారా? ఫోన్ చేయి. సో ఫైనల్లీ మా సాయి చిన్న సర్కిట్ అన్న అయితే జైనన్నకు ఫోన్ చేస్తుండు. హలో, అరే ఎడున్నోరా? అరే ఏమైందిరా? వాడు అంజిగాడు తొలకపోలేడని ఫీల్ అయినావు. అంజిగాడు తొలకపోలేడని ఫీల్ అయినావు. అరే దారా, వాడు గ్రౌండ్ లో ఉన్నాడా? గిట్లా ఫీల్ అయితే ఎట్లారా? వీళ్ళైతే ఎట్లా అంటే, నేను ఇంటి బయటికి రాగానే ఫోన్ చేసి చాయ్ తాగానికి పోతే చాయ్ తాగానికి తీసుకోపోయి రెస్టారెంట్ లో పోతే రెస్టారెంట్ తీసుకొని తిరుగుతా. నైట్ ఇంటిగా డ్రాప్ చేసిన 10:30కి. పొద్దున ఇవ్వగానే ఫోన్ చేసిన మళ్ళీ 10-11 o'clock అప్పుడు ఫోన్ చేస్తే, అన్నా నేను ఇలా ట్రైన్ లో ఉన్నానా, విజయవాడ పోతున్నా అంటున్నాడు. నైట్ ఎక్కువ చూడాలి మన పొద్దున మన ప్లాన్ ఉంటే సరేరా అంతా నువ్వురా. రాదురాదే. అరే పోనీ ఎందుకు పోనీ నువ్వు అవుతుంది ఐడియా. పాపం మనోడే గల్లీలో పోరోడు చిన్నప్పటి నుంచి తీసుకుంటున్నాం అని తీసుకుంటున్నాం వెనకాల. వాడు బచ్చాడు మార్కెట్ చూపిస్తున్నాం. బచ్చాడు కావచ్చు ఏమో. అరే పోనీ బాయ్ ఏముంది? ఏం నువ్వు నామకం చూసి అన్న రావాలి కదా. లైట్ అంటున్నా, లైట్ దాదా ఇది గ్రౌండ్ కి దా. బండి పంపి. పంపిస్తున్నదా? సో గాయస్, నేనైతే ఫైనల్లీ మన సర్కిట్ అన్న తోటి జైనన్న కాల్ మాట్లాడిపించిన. ఎందుకంటే నిన్న నేను విజయవాడ తీసుకువెళ్ళిపోలే కదా. అయితే నాతో మాట్లాడలేని చెప్పి అన్నతో కాల్ చేపించిన. ఇప్పుడు అన్న పిలిపిస్తుండు. అన్న రాగానే ఏమంటాడు, రియాక్షన్ ఏమంటాడు, అన్న ఎట్లా ఏమైతాడో మొత్తం చూపించేద్దాం. బండి పంపించిన బండి వస్తురా. అన్న అయితే ఛార్జీలు ఎప్పేసి. అరే ఇంద్రా గట్లా ఫీల్ అయితే అవరా? పూరన్ మీద నిజర్ వస్తా. పూరన్ మీద గట్లా ఫీల్ అయితే అవరా? ఏమైందన్నా మాట్లాడతలేవు? చిన్న వాడు మై బోల్తున్నా. అరే ఏమైందన్నా సముద్రం మాట్లాడతావు? ఈజా నువ్వు మాట్లాడనీకి. నిన్న నువ్వు నిన్న పోయినావు కదరా సడన్లీ. కొట్టినట్టే ఉండాలి. మళ్ళీ దగ్గరికి ఎందుకు వస్తున్నావు? చాటి కొట్లానా నేను నీకు? నైట్ నేను నీకు ఇంటి దగ్గర డ్రాప్ చేసిన. ఎప్పుడు చేసిన? టైం ఎంత అవుతుంది? నైట్ లో చేసినావు. నైట్ టైం ఎంత 10 అవుతుంది. నైట్ లో 10 అవుతుంది. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైనా ప్లాన్ ఉంటే అన్న నేను వెళ్తున్నా అన్న అని చెప్తే అయిపో. సడన్ గా ఇప్పుడు ప్లాన్ అయిపోయినా ఎట్లా చెప్తారు? ఇప్పుడు సడన్ గా అనిపిస్తుందా నీకు? అరే లౌన్ పని అనిపిస్తుంది నీకు? వాడు బచ్చా పోరాడు రా. బచ్చా పోరాడు కొడతాడా? చాటి అర్థమైతలేదురా. చాటి కొట్టాను ఎట్లా పోతాడా? తెలుసు బ్లాగ్స్ డైలీ తెలుసు. మనం ఉంటాడన్న వాడు ఆయన ఉంటాడు. సడన్ గా ఫిక్స్ అయిపోయింది ఓ మడ్రా అంటే వెళ్ళిపోయినాం. అరే నువ్వు కూడా వానికి చెప్పాలే కదరా? అరే బుద్ధ అనేసుకొని మంట కప్పుకుంటున్నావు వచ్చి. నువ్వు చెప్పాలే కదరా? సడన్ గా వెళ్ళిపోయినా కదా అన్న. నువ్వు ఇది కాదరా అంజనీ కదా. అరే దానికి అయితే ఎట్లా డైలీ కలుస్తున్నావు రా? డైలీ అన్న ఇప్పుడు ధైర్యం నాకు. ఇప్పుడు అన్న మొడ్డల మాటలు మాట్లాడే ఇక్కడ అర్థమవుతుందా? నువ్వు सीधा చెప్తున్నా. अरे जान मैं बोल रहा हूँ. जानते विंदे ना यार. अरे जान मैं बोल रहा हूँ. जानते विंदे ना यार. कट के ऊपर रखे, जब कट के ऊपर रख देना. खुली खुली बात है నేను ఏమంటున్నా भाई. जब रात में छोड़ा इसको तो दूसरे दिन सुबह में 6 बजे निकल को गया नहीं यहाँ से सिकंदराबाद को. స్టార్ట్ అయ్యేటప్పుడు టెక్స్ట్ చేసి అన్న ఇట్లా సడన్ గా పొద్దున ఫోన్ చేసిన. టెక్స్ట్ తో కడితే నా నేను ఫోన్ లేకపోతే టెక్స్ట్ చేసేసిన స్టార్ట్ అయ్యేటప్పుడే నీకు నేను వెళ్తున్నా అని. బోల్తో ఒక మాట వేరే ఉంటుండే. నేను ఫోన్ చేసిన తర్వాత అన్నా నేను విజయవాడ ట్రైన్ లో ఉన్నా అన్నా. నేను బోల్తో పిచ్చోనా నేను? నాకు నువ్వు చెప్పాను.
అది నువ్వు కాదురా. ఎట్లా- हाँ नहीं गलती किसकी है बोल तो गलती किसकी है అట్లా కాదురా అంజి, నువ్వు డైలీ వంది ఇప్పుడు నైట్ ఆ రోజు నైట్ కూడా వింతో ఉంటివి, నువ్వు ఆయనకి చెప్పాలి కదరా కనీసం, Daily ఉంటా. చెప్పాలి కదరా కనీసం. జైలు ఉంటా. నా night time కాదు, నీ 24 గంటలు. अरे మనకి నేను ఇప్పుడు ఏమన్నా అంటే వాడు నువ్వు మజాక్ కూడా ఇస్తున్నావు అంటున్నాను. అరే అన్నాడు నువ్వు చెప్పన్నా కలిపి ఇప్పుడు నేను చెప్తారా, నేను చెప్పాను కదా నిమ్మని అంటే వాడు మజాక్ ఆడుతున్నావురా చచ్చినా అని అంటాడు నాకు వాడు. మరి ఇప్పుడు నా ముంగట ఇప్పుడు అన్న ఏమంటాడు? అరే अरे मजाक नको मैं अरे क्या बोल रहा मजाक हूँ नहीं कर मस्करा रहे। अपन नको रे उन्हें कितना बच्चा ने ఎంత వాడు పోరాడు బచ్చ- వాడు పోర जान दो रे भैया అరే వాడు పోరాడే కావచ్చు రా. ఎంత పోరాడు వాడు కాదురా అది. బచ్పన్ నుంచి ఇంతున్నప్పటి నుంచి గల్లీలో తిరుగు నువ్వు పోతా ఉంటివారా అంత నైట్ పిలిస్తే నువ్వు పోతుంటివా? చెప్పన్నా ఇప్పుడు నువ్వు నువ్వు పోతుంటివా? నేను పోతుంటేనా అరే పోకపోతేనా అంత కాదురా, నువ్వు తర్వాత పోతుంటివా? తర్వాత మ్యాటర్ రాబే ఫస్ట్ నాకు చెప్పాలనా చెప్పొద్దా చెప్పాలి, వీంది కూడా తప్పే నీది కూడా తప్పే, నాది కూడా తప్పే నీది కూడా తప్పే, నాది ఏం తప్పు చెప్పు అన్ని తప్పులే రా భయ్. నువ్వు అరే అడగాలి నేను కదా. పోతుంటేనేమో పొద్దుగాల రా, plan నేను ఏం- పోతుంటేనేమో రేపు పొద్దుగాల ప్లాన్ ఏముందో నువ్వు అడగాలి కదరా. పొద్దుగాల ఎట్లా plan- లేవు? అన్న అరే చెప్పరా నేను అన్న చెప్తారా ముందే. డైలీ బ్లాగింగ్ చేస్తున్నాం అది వానికి కూడా తెలుసు ముచ్చట వానికి కూడా తెలుసురా రేపు పొద్దుగాల ఏముందో. వాడు ఇప్పుడు చిన్న పోరాడు నువ్వే అరే అన్నావు. డైలీ ఆ, బ్లాగింగ్ వాడు చిన్న పోరాడు అని నువ్వే అన్నావు. నువ్వు చెప్పాలి కదరా రేపు పొద్దుగాల ఇట్లా ప్లాన్ రా ఇట్లా అని చెప్తే అరే అన్నా లేదన్నా, నేను డైలీ రేపు డైలీ పొద్దున పొద్దున్న నేను పొద్దున ఇట్లా పోతున్నా అన్నా అని వాడు చెప్తున్నాను నీకు. అన్న చెప్పిన अरे नहीं, इंटा मेरी बात सुनता आरएच बोल रहे मैं क्या बोल रहा हूँ मालूम डेली का हम लोगों का शेड्यूल क्या है मालूम 10 से 11 के बीच में आपको कैप्चर होना सुजन एक जगह डेली ब्लॉगिंग करना डेली किधर जा रहे क्या नहीं पब्लिक को दिखाना हम लोग डेली यूट्यूब पे डालना हाँ वीडियो डेली का जो ब्लॉग शूट होता है वो यूट्यूब पे डालना उसको भी मालूम है ఇప్పుడు ఏమంటారు రా మీరు యూట్యూబ్ బంద్ చేస్తారా? అరే యూట్యూబ్ ఎందుకు బంద్ చేస్తామన్నా? అరే ఇప్పుడు అన్న ఎందుకు మాట్లాడుతున్నా. కొట్లాడుతున్నా? ఎందుకు అరే మీకు మాట్లాడుతున్నా? అర్థమవుతుందారా? మీరు కొట్లాడితే ముంగటం సందు దొరుకుతుంది రాజా, మీకు అర్థమైతలేదు. ఇట్లా కాదరా రాజా, నేను ఏమంటున్నా బట్ చిన్న పోరాడు వానికి గెలవక చేసిండేమో, నువ్వు ఎట్లా చేసి సంజయించుకోవాలి కదరా. నువ్వు అట్లా అంటున్నావు కదా అరే కదరా నేను ఏమంటున్నా తెలుసా మొన్న రాత్రి 10 బజే దాకా కూర్చున్నాం ఇడ అందరం హరి క్యాంప్ దగ్గర 10 బజే డిస్పోజ్ అవుతున్నామా ఇంటికి వెళ్తున్నామని డ్రాప్ చేసి ఇంటి దాకా వానికి సరే నెక్స్ట్ డే పొద్దున మన దోస్తులు ఫోన్ చేసి ఏం చేసిరు ఒక టెక్స్ట్ అయినా చేసేయాలి లేకపోతే ఇంట్లోనైనా చెప్పాలి వాడు ఇంట్లో చెప్పలేడు నేను 11 బజే లేచి వీడియో కోసం అని నేను ఫోన్ చేస్తే ఒకసారి ఏమంటాడు తెలుసా ట్రైన్ లో పోతున్నా నేను విజయవాడ అంటాడు సరే పోతుండే కదా బ్లాగ్ తీస్తున్నా నేను విజయవాడ వెళ్తుంది ఎక్స్ప్లోర్ చేస్తున్నా అది అని చెప్తే సరే రా తమ్ముడు అని చెప్పేసి నేను కూడా కాల్ కట్ చేసేసి మళ్ళీ నీకు కాల్ చేసిన మధ్యాహ్నం మళ్ళీ మనం కలిసిన తర్వాతకి మళ్ళా 2 బజే వీళ్ళ తమ్ముడు ఏమని ఫోన్ చేస్తాడు తెలుసా అన్న పొద్దున్న 7 o'clock పోయినా ఇంట్లో నుంచి ఇంకా రాలేడు తిండి లేదు ఏం లేదు మమ్మీ తిడుతుందని తమ్ముడు ఫోన్ చేస్తాడు ఇంట్లో చెప్పలేరా? చెప్పలేను. ఎందుకురా? చూడలే వెళ్ళిపోయినా నా పొలంగా నీకే ఒకటి అయింది అనుకో ఎవరిని పట్టుకొని అడుగుతాడు నీకే అడుగుతారు, నాకే అడుగుతారు, ఇంకేమనికి అడుగుతారు? మరి అవసరమా ఇట్లాంటి వాళ్ళు మన మనసు దగ్గర? ఉండదు అన్న కానీ మాట్లాడితే మళ్ళీ ఒకసారి కాదురా నువ్వు పోయి ఇప్పుడు అది కాదురా అంది నువ్వు పుసుకున్న చచ్చిపోతే ఇచ్చిపోతుంది ఎవరికి అడుగుతారా? నీకు అరే చచ్చిపోయి ఇడిచిపెట్టరా పుసుకున్నా ఏమన్నా వాడు ఎంబడి పోయినావు వాడు ఏమన్నా వేసే వాడు చేయకపోయినా కూడా ఏమన్నా అవుతుందిరా? By mistake అగమైనా accident అనుకోరా, ఏమైనా అయింది అనుకో. యాక్సిడెంట్లీ ఇడిచిపెట్టరా? అగమైతే చిన్న పోరాడు దూరం పోయిండు ఏమన్నా అయితారా? ఎవరికి అడుగుతారా? కరెక్ట్ అన్నకు అడుగుతారు, నాకు అడుగుతారు, ఎవరికి అడుగుతారు? మీకు అడుగుతా నాకే అడుగుతారు. అరే, అదే ఎందుకురా? అంటున్నారా బాబు వద్దు నువ్వు వద్దు మా దగ్గరకు వద్దు మేము ఏదో తమ్ముళ్ళలాగా దగ్గర తీసుకుంటున్నాం నువ్వు ఏదో అనుకోని నేను ఇక తోపుని తుడుముని అని కాలర్ ఎగరేసి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతే నీకేమన్నా అయింది అనుకో దేవుని కాడికి వెళ్ళినా ఇంట్లో అరే అది దేవునికి ఏం situation ఉందో ఎవరికి తెలుసు. అర్థమైతలేదురా? అర్థమైతలేదురా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ నువ్వు దేవుని కాడికే పోయినావు. మన గురించి అదే సాయిబాబా టెంపుల్ పోలేవురా? సాయిబాబా టెంపుల్ హనుమాన్ మందిర్ పోలేవు జరావద్లా. నేనేమంటున్నా నువ్వు పోయినావు ఏడికి అదర్ స్టేట్ స్టేట్ పోయినప్పుడు నువ్వు కనీసం అన్న ఇట్లా పోతున్నా అని చెప్తే మీ తమ్ముడు నీకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసినప్పుడు వీడు ఏం చెప్తాడు? అన్న అరే ఇట్లా పోయినరా దర్శనం ఇట్లా పోయినరా అని చెప్తాడు. నువ్వేం చేసినావు? చెప్పకుండా దెంగేసినావు. వాడన్నా చెప్పుకొని కానీ ఉండాలి కదరా గిడికి పోయినరా ఇట్లా పోయిందని చెప్పండి. నేను వీని ఎంబడి పోయిందని చెప్పండి. ఏమనుకుంటే మీ ఇంట్లో ఏమనుకుంటారు? వీని ఎంబడి పోయారు లేకపోతే నా ఎంబడి పోయిండు. ఎందుకంటే మనం రోజు వీడియోలు కొడుతున్నాం కదరా. అన్న ఆ? నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న మరి నువ్వు నీకు చెప్పాలి కదా. ఇప్పుడు ఏమంటారు సంజయించుకోమని ఏం సంజయించుకుంటావు? నువ్వు ఫ్రెండ్ అని చెప్పి పిలిపించిన అన్న నేను ఎట్లయినా డైలీ ఉండారా? అప్పుడప్పుడు ఉంటా. వీడైతే డైలీ ఉంటాడు కదా. వాడిని సంజయించుకో. ఏం సంజయించుకుంటావు? ఏం సంజాయించుకోవాలి నక్కోరే పోయి సంజాయించుకోవాలి ఇదేం కర్మరా దేవుడా
నెక్స్ట్ టైం ఇక ఈ రోజు వాయిస్ చెప్పి మాట్లాడు. అరే మీకు అర్థమైతే నేను చెప్తున్నా నేను ఎట్లా మన దోస్తు సీరియస్ అరే మీరు ఆగు మీరు ఒక్క నిమిషం ఆగు మీరు ఒక్క నిమిషం ఆగు నేను ఏమంటున్నా ఒక్క నిమిషం నేను చిన్న పోలు రా నువ్వు వాళ్ళతో జడం ఆడితే ఏమొస్తుందరా? ఇప్పుడు నువ్వు వాడు నా పనికి సీరియస్ అయ్యాడు, నేను అదే అడుగుతున్నా. వాడు ఎవడు మధ్యలో సీరియస్ కావడానికి? ఇప్పుడు నువ్వు నాకు ఇటు పిలిచినావు బాయ్, నేను వచ్చినా ఒక కాల్ చేయాలి. నేను నా ఇజ్జత్ మీద వచ్చిన నేను ఒప్పుకుంటారా? నాకు ఇజ్జత్ నువ్వు కూడా నాకు అదే రెస్పెక్ట్ ఇస్తే ఒక 2 మినిట్స్ పక్కన నిలవాడు, నేను మాట్లాడుతున్నా. అరే తమ్ముడు నువ్వు ఎవరు? నేను నేను చెప్పింది ఇప్పుడు వాళ్ళు చిన్న పోలు రా నా పనికి సీరియస్ అవుతుండ్రా వాడు వాడు సీరియస్ అయ్యాడు అంతా కాదురా. మనం యూట్యూబ్ చేయాలని ఫిక్స్ అయినాం. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ చూస్తామా, జడాలు చూస్తామా? నువ్వు ఒక మాట చెప్పురా, అదంతా పాత వాయిస్ మాట్లాడి రానిగా నువ్వే మాట్లాడుకుంటారా బాయ్? మీరు ఎందుకు కొత్త కొత్త వచ్చి గల్లీలో వాయిస్ చెప్పిండు అంటే కాలేజ్ సరే మాట్లాడు చెప్పింది ఇప్పుడు చెప్పి पोता है इसको कुछ भी हुआ तो अपने को पूछते కరెక్టే రా. ऊपर दिया गलती रख लेगा मेरे ऊपर आ रहा किसी की ले लेगा అదే రాజా నీకు అర్థమైతా లేదురా. వీడు మన తమ్ముడు లెక్కరా. నువ్వేమని ఒకటి కొట్టినావు, కొట్టినాక నీకేమన్నా అన్నాడు వాడు? మరి వాడు మన దోస్తు రా, వానికి తెలియదురా, వానికి తెలియదు రాజా. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడిని నీ ఎంబడి రోజు తిరుగుతున్నాడు, రోజు తిరుగుతున్నాడు, మనకు తెలియదురా. ఇప్పుడు నాలుగైదు రోజులు అవుతున్నదరా ఖాళీ నీ ఎంబడి తిరగబట్టి వీడు. అంతగానో ముందు నుంచి వాళ్ళు ఇద్దరు దోస్తులు కదరా. ఇప్పుడు నువ్వు నా దోస్తున్నావు నిమిషం అయినా కోసం చోటు వాడు నేను చెప్పింది ఇంత అయినావా? ఇప్పుడు నువ్వు నేను చిన్న పని ఉంది వస్తున్నావు, నాకు ఎవడన్నా వచ్చిండు, వచ్చేమని అంటే నువ్వేం చేస్తావు? వాడిని గుద్ద వాళ్ళ ఇంత ఇంకా వాళ్ళు కూడా అంతేరా. నువ్వు ఎవరో అని నేను సంజాయించినా లేదా? సంజాయించిన చెప్పినా మొత్తం చెప్పినా. అరే ఏం లేదా అరే నువ్వు ఇంకొకసారి ఎక్కడికైనా పోతే నేను చెప్పకుండా అరే చిన్న గుర్తుపెట్టు వీడు అంత ఒక్కటే, అందరం ఒక్కటేరా. మీరు ఉట్టిగా జగడాలు ఆడుకొని ఏదో స్టోరీ షేర్ చేసుకోండి ఏమున్నా. అరే ఏం కాదురా, అందరం ఒక్కటేరా. అరే ఏనా గుర్తు పెట్టుకో, ఎవరి దగ్గర నా పోతే పెద్దోళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలని నేర్చుకొస్తారు. అదేరా నేను ఏమంటున్నా, పెద్దోళ్ళ ముందు ఎట్లా మాట్లాడాలి చెప్తున్నా. అంటే జగడం అవుతుంది ఎక్కడ నుంచో స్టంట్ అనుకున్నా కొట్లాడుకుంటే ముందు కొంచెం ఇంకా ముందు ఆలోచించి గుర్తుపెట్టుకున్నాను సరే మర్చిపోవాలి. అంటే మా ఫ్రెండ్స్ వచ్చేసి అన్న వాళ్ళు నాకు ఏం కాదు రాజా, నీకు అర్థమైతే ఇప్పుడు ఏదో పోరాడు చెప్పకు. వాళ్ళ తమ్ముడు కూడా ఇద్దాం రా, నేను ఉన్నా కదరా, నేను లేనా? నాకు కోపం ఎందుకు వస్తుంది? ఇంట్లో ఎప్పకుండా తమ్ముడికి చెప్పు, లేకపోతే నైట్ తోలుకుందని నేను చెప్తారా? చెప్పేసామా ఇప్పటి నుంచి అర్థం చేస్తాం మీరు చెప్పినట్టు. ఏడికి బర్త్డేకి అవలంటే ఇంట్లో ఎప్పి బయట పోతున్నాను. అన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఓకే సరే నేను చెప్పిన అన్న నువ్వు చెప్పిన కదా ఇద్దరు చెప్పారు మేము విన్నాం. సరే గుట్టిగా చెప్పకు. అట్లా కాదురా, నువ్వు చెప్పకుండా పోయినావు వాన్ బాధ ఏమదంటే నువ్వు చెప్పకుండా పోయినావు అనుకో
ఇప్పుడు ఏమున్నా కూడా మా ఇద్దరి మీద అంటారా, అది షార్ట్ ఆడ నీకు అర్థమవుతారా? ఇప్పుడు మీ దోస్తుని తొలికొచ్చినావు, ఇక మిస్అండర్స్టాండింగ్ అయింది దానికి, ఆడేమవుతుంది మళ్ళా జగడాలు గిడాలి నువ్వురా ఉట్టిగా లవణ పానా. సో గాయస్ ఫైనల్లీ మ్యాటర్ అయితే క్లోజ్ అయిపోయింది. జైనా నాకు కాంప్రమైజ్ చెప్పించేసి సాయిచిన ఫోన్ చేసి పిలిపించింది, అందరిని కాంప్రమైజ్ చేసిండు. ఏదో బై మిస్టేక్ తప్పైతే నాదే కాదు చెప్తున్నా, తప్పు నాదే, నేను చెప్పకుండా వెళ్ళిపోయినా. అయితే మా తమ్ముడు ఫోన్ చేసినట్టు అయిపోయింది, ఏదో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కాంప్రమైజ్ చేసేసారు, అన్న వాళ్ళ మాట్లాడుకుంటారు, లాస్ట్ కాంప్రమైజ్ అయిపోయింది.